ఆ సందర్భంలో మీకు తెలుసు కదా, రాజకీయ పొలిటికల్ రిపోర్ట్స్ ఉంటాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసి మరి అదే సందర్భంలో మన రాష్ట్ర రాజకీయాలు చెప్పే ముందు ఈ కృష్ణమారిగా ఈ కమ్యూనిటీ అంటే నార్మల్ గా నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఈ కుల సంఘాలు ఇవన్నీ మొదలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ఉద్యమాలను కూడా దేశ విచ్ఛిన్నకర ఉద్యమాలని చెప్పి కూడా చెప్పారు మా పార్టీలో. ఎందుకంటే రాష్ట్ర విభజన దేశ విచ్ఛిన్నకర ఉద్యమాలు లేదా కుల సంఘాలు ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ. నేను ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫార్ విత్ దెమ్. సో ఆ విధంగా చెప్పిన సందర్భంలో నాకు 2 రోజులకు 3-4 రోజుల సమావేశాలు ఉంటాయి. అయితే నాకు రోజు వస్తే నేను వెళ్ళాను. నేను నాకు అవకాశం మాట్లాడి నేను చాలా గొప్ప దేశంలో ఉన్నటువంటి మహానుభావులతో పోల్చినండి వారిని. అప్పుడే ఐ వాజ్ వెరీ యంగ్ కదా, బుద్ధుడుతో సమానంగా నేను కామెంట్ చేస్తే నన్ను బయటకు వచ్చిన తర్వాత నన్ను నువ్వు ఏం మాట్లాడినావని కూడా అన్నారు. నాకు ఎందుకంటే ఎమోషనల్ గా మాట్లాడినా. ఎందుకంటే రేణుకా చౌదరి అని పెట్టుకుంటుంది, సత్యనారాయణ రెడ్డి అని పెట్టుకుంటారు, నరసింహారావు అని పెట్టుకున్నప్పుడు ఐ థింక్ ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ మీరు 30 ఏళ్ల కింద దట్ వాజ్ వెరీ రెవల్యూషనరీ స్టెప్. ఇప్పుడు ఇట్లా బోర్డుల మీద ఇవన్నీ రాసుకుంటున్నాం, కానీ ఆ రోజులలో ఇట్ వాజ్ రెవల్యూషనరీ స్టెప్ ఫ్రాంక్లీ స్పీకింగ్. దాని తర్వాత ఉద్యమాలు, చీలికలు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్, అంతవరకే ముగిస్తే మంచిది. సో దట్ వాజ్ వేర్ ఐ అప్రిషియేట్. సో మిగతా కమ్యూనిటీ నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నప్పుడు మా ఇంటి పక్కకు హాస్టల్ ఉండేది, సోషల్ వెల్ఫేర్ హాస్టల్. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచే నేను రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ మింగిల్ అయి తిరిగేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోగలను. అందుకంటే గొప్పగా నాకంటే మీతో పోల్చుకోలేరు నన్ను. ఎందుకంటే మీరు అనుభవించిన వాళ్ళు కదా, మీరు చూసిన వాడిని చెప్తే కానీ ఐ కాంట్, నేను మీ అంత అవగాహన ఉండడం అవకాశమే లేదు. బికాస్ నేను ఓన్లీ అబ్జర్వర్ గా మాట్లాడుతా కానీ, బట్ వేర్ ఆల్ ఆఫ్ యూ మీరు అనుభవించడం, నేను అనుభవించలేదు కదా. మీరు నాకు అంత గొప్పగా నన్ను వర్ణించడం కూడా అంత మంచిది కాదు. అంటే నాకు ఆసక్తి ఉండండి. నేను మీకు ఉన్న విషయం చెప్తున్నాను. నాకు ఈరోజు నా డ్రైవర్ ఉన్న కాచరి, నా జీవితంలో ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు అంటే నా సొంతంగా ఈయన ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు, ఈయన ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు అంటే నేను అడ్వకేట్ గా 84లో ప్రాక్టీస్ చేసిన, 85, 86 కాజీలు మొదలు పెడితే ఇప్పటి వరకు నా దగ్గర పిఎల్ కానీ, నా దగ్గర డ్రైవర్లు కానీ అంతా ఎస్సీస్, ఎస్టీస్. టుడే ఆల్సో రాంగ్. నీ కారు ఉన్న కానీ ఇప్పటి వరకే నా డ్రైవర్ కానీ, నా దగ్గర పిఎల్ కానీ ఓన్లీ ఎస్సీస్ అండ్ ఎస్సీ. రవి కూడా తెలుసు, ఈవెన్ నా మున్షి కూడా ఎవరైనా కానీ నాకు చేతులు ఇచ్చిన ఉద్యోగం ఇవ్వచ్చురా అంటే నేను పెట్టుకున్న వాళ్ళు కావాలి. సో దట్స్ హౌ ఒక సోషల్. మీకు అదే మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. బట్ అమెరికాలో ఇట్స్ క్యాపిటలిస్టిక్ వరల్డ్, అక్కడ కూడా అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఈ భారతదేశంలో లేదు. అది భారతదేశంలో లేదు అఫర్మేటివ్ యాక్షన్. అమెరికాలో చిన్నతనం చిన్న పిల్లలు నేర్పుతారు, నువ్వు బ్లాక్ ను బాగా చూడాలి, మెక్సికన్స్ ను బాగా చూడాలి, నువ్వు వచ్చినప్పుడు అవకాశాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చిన్న పిల్లలకు నేర్పుతారు. కాబట్టి ఎవరైనా ఎంటర్ప్రీనర్ ఒక బేకరీ పెడితే ఆ బేకరీలో 4 ఉద్యోగాలు ఉంటే బట్ కంపల్సరిగా 1-2 బ్లాక్స్కి ఇస్తాడు, లేకపోతే ఒక మెక్సికన్స్కి ఇస్తాడు. వాళ్ళకి ఏం రాజ్యాంగం నేను చెప్పలేదు, కానీ దే ఆర్ ట్రైన్డ్ లైక్ దట్. ఇండియాలో అది లేదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అఫర్మేటివ్ యాక్షన్. బికాస్ ఆఫ్ యు ఆర్ ఆల్ ప్రొఫెసర్స్, యు ఆర్ వెల్ రెడ్ పీపుల్. అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఇండియాలో లేదు. ఇక్కడ ఏదైనా రాజ్యాంగం, సవరణ, చట్టం ఉంటేనే అవకాశాలు వస్తున్నాయని చెప్తే కానీ మానసికంగా ఇప్పటికీ లేదు. చాలా మంది నేను ఓసీ చేసి బాధ వీళ్ళు వచ్చి, సార్ మీ బాధ మీరు చెప్పుకోరే, వై ఆర్ యూ గ్రడ్జ్ ఎందుకు మీకు? సార్ వస్తారు, సార్ నా బిడ్డకు సీట్ రాలేదండి. ఎందుకు రాలేదంటే రిజర్వేషన్ వల్ల రాలేదు సార్. ఎన్ని మార్కులు వచ్చారంటే 46, 42 అవుతాయి. ఆ రిజర్వేషన్ లేకుండా కూడా రాకపో కదా, 50 మార్కులు. But they blame the reservation system. So this is మనం ఇంకా చాలా ఈ దేశంలో బాగా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. అఫర్మేటివ్ యాక్షన్ మెల్లమెల్లగా ప్రైవేటీకరణ అయితే అనేది
రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు. అసలు ఏది వాట్ ఇస్ నేను చెప్పిన ఇంతకుముందు నిన్న మిత్రులకి, మీ అందరికి మన జనరేషన్కి రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నది. రేపు మీ కడుపులో పుట్టిన పిల్లలకి చాలా పెద్ద డేంజర్ అని చెప్పాడు నేను. బికాస్ ఎవ్రీ పబ్లిక్ సెక్టర్ ఈజ్ నౌ ఇన్వెస్టెడ్. ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ లోపల ఎన్ని ఉన్నాయని ఎడ్యుకేషన్, ఇప్పుడు వరంగా కాకతీయ యూనివర్సిటీ లోపల ప్రొఫెసర్ సార్లు మొన్న అడిగితే 350 కాలేజీలు ఉన్నాయి, 300 ప్రైవేటు, 50 గవర్నమెంట్. నీ రిజర్వేషన్ సిస్టమ్ ఎక్కడండి? ఈ 50లే కదా, మరి 300 కాలేజీల గురించి లేదు. సో దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపీ. చాలా ఈ సిస్టమ్ లోపల మనం చాలా ఇబ్బందులు. నేను అదే చెప్పిన, మన పిల్లలు బాగున్నారు, మన ఇంట్లో ఏసీ ఉన్నది, మన ఇంట్లో కార్ ఉన్నది, మన ఇంట్లో టీవీ ఉన్నది, మన ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నది. మీ కొడుకులు కార్లో పోతారు, బిడ్డలు పోతారు. కానీ రేపు నెక్స్ట్ 20-30 ఏళ్ళ తర్వాత దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ న్యూ ప్రాబ్లం విచ్ నోబడీ ఈస్ విజువలైజింగ్ ఎట్ దిస్ జంక్షన్. కొంతమంది సెక్షన్ లో కూడా ఉన్నారు. ఇది చాలా సీరియస్ గా థాట్ ప్రాసెస్ జరగాలి. నేను ప్రభుత్వంలో ఉన్నాను. ఈరోజు నేను ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్. ప్రభుత్వంలో నేను క్యాబినెట్ మీటింగ్స్ కూడా హాజరవుతాను. నేను కేసీఆర్ గారి దృష్టిని తీసుకొచ్చిన, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం సార్. రైతు బంధు వ్యవసాయం భూమి నుండి వస్తుంది. వ్యవసాయ భూమి ఎంతమందికి వస్తుంది? 95% పేదవాళ్ళు ఉన్నారు. ఓకే, ఎకరం, 2 ఎకరాలు, 20 గుంటలు, 30 గుంటలు ఉన్నారు. ఎందుకంట్లాగా ల్యాండ్ లాట్స్ జమీందార్ సిస్టమ్ లేదు. కొంతమంది అంటున్నారు, తప్పదు. ఇలా ల్యాండ్ చాలా ఫ్రాగ్మెంట్ అయిపోయింది ఇండియాలో. మొత్తం ఇండియా అనేది ఇంకా మన భారతదేశంలో దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ అయింది బికాస్ ఆఫ్ సోషల్ మూవ్మెంట్స్. 1948లో నాటి తెలంగాణ సాయుధ పోరాటం, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు, దున్నేవాడికి భూమి ఉద్యమాలు, తర్వాత 69, తర్వాత 72లో ఇందిరాగాంధీ చాలా గ్రేట్ రిఫార్మ్స్. ఏది ల్యాండ్ సీలింగ్ నిజంగా గవర్నమెంట్ తీసుకొని పంచిందా వేరే విషయం, కానీ వీడైతే అమ్ముకున్నాడు ల్యాండ్ అని ఆ చట్టం చూసి. కొంతమంది తప్పులు జరిగింది. మెల్లమెల్లగా నక్సలైట్ ఉద్యమం, ఏదో కారణాలలో భూమి అనేది ఫ్రాగ్మెంట్ అయిపోయి ఇవాళ ఊర్లలో చిన్న కమతాలు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు అంటే ఎవడో కొంతమంది ఉండొచ్చు ల్యాండ్ లార్డ్స్. రియల్ ఎస్టేట్ ల్యాండ్ లార్డ్ కూడా అన్నాను నేను. రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర 200 ఎకరాలు, 300 ఎకరాలు ఉన్నోడు ఉంటాడు. వాడికి రైతు బంధు కూడా అడుగుతాడు. మన బిజినెస్ మన కథ అంతా వేరే ఉన్నది. కొంతమంది ఎవడ కకృతి పడ్డాడు, అది కూడా తీసుకుంటాడు, వేరే విషయం. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దిస్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ దట్ స్కీమ్. బట్ గ్రామంలో 15% మందికి భూమి లేదండి. నేను మొత్తం లెక్కలు తీస్తాను. 10 to 50% భూమి లేదు. ఎవరంటే దాంట్లో మెజారిటీ ఆఫ్ దళిత్స్. దే ఆర్ నాట్ గెటింగ్ రైతు బంధు. ఓకే ఫైన్, భూమి లేదు, ఖర్చు లేదు. రైతు బీమా ఏంది? ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డెత్, న్యాచురల్ ఆర్ అన్యాచురల్, యాక్సిడెంట్ కావచ్చు లేదా న్యాచురల్ కావచ్చు, వాడికి రైతు బీమా చచ్చిపోయిన తర్వాత 10వ దినం ముందే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మేము. ప్రభుత్వం మంచి స్కీమ్. అసలు ప్రపంచంలో ఎక్కడ లేదండి, ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత గొప్ప స్కీమ్. దట్స్ హౌ రూరల్ ఏరియాస్ లో కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు ఎంతో అంత ప్రేమ, గౌరవం. కానీ ఇక్కడ నేను ఒక ల్యాక్యూన్ దొరకబెట్టాను. నేను మా ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్యేస్కి, ఎస్సీ ఎమ్మెల్యేస్కి, మాదిగ ఎమ్మెల్యేస్కి, మాల ఎమ్మెల్యేస్కి అందరు మీరు యూ ఆస్క్ ఎనీబడి. నేను వాళ్ళని అడిగారు, అడుగురా ఇది అడుగురా నేను అడిగాను. ఏంటంటే ఎవరు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ 15% ఎవరంటే భూమి లేని దళిత్ సెక్షన్స్, బి సెక్షన్. వాడు చచ్చిపోతే మరి రైతు బీమా వస్తలేదు. మరి నిజంగా పొలం కాడ పోయి పాము తీలో పుట్టేదేమని వీళ్ళనే పోని అనద్దు, బయట అనద్దు. కానీ ఇంతో కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ తోని హెల్త్ ఖరాబ్ అయింది కూడా పాపం. వీళ్ళే కష్టపడి పనిచేస్తారు, సాయంత్రం ఇంత తాగిన. మరి వీళ్ళకి లేకపోవడం ఎట్లా సార్ అని చెప్పి నేను ఐ బ్రాట్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ కేసీఆర్. చేద్దాం, వీళ్ళకి కొంచెం ప్లాన్ చేద్దాం, కొంచెం చూడాలి. అంటే దిస్ ఇస్ హౌ ఐ యాజ్ ఎ పొలిటికల్గా నేను రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నేను 14-15 ఏళ్ళప్పుడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాజకీయాల్లో విన్నా కాబట్టి ఇంతంతో చిన్నతనంలో మార్క్సిజం అండ్ ఫిలాసఫీ అవన్నీ కొంచెం చదువుకున్నా కాబట్టి కొంచెం సోషల్ కాన్షియస్ గురించి, సమస్యల గురించి వెళ్ళి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఒక తపన ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున తీర్చలేకపోయినా వాడిని అయినా చాదనంత వరకు ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడిక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇది కూడా ఒక స్కీమ్ రావాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చాను. చూద్దాము. మరి అది అర్బన్ ఏరియాలో ఉంటారు కదా, మరి వాళ్ళకి ప్రాబ్లం వేరే అంటే చదువుతున్నాం. కానీ ఇష్యూ అయితే అడగంది అబ్బాయిల భూమి పెట్టదు కదా. కాబట్టి మెల్లమెల్లగా ప్రొపగేట్ చేయడానికి మా ఎమ్మెల్యేలకు, ఎస్సీ ఎమ్మెల్యేస్కి, వాళ్ళ వీళ్ళకి కూడా నేను సెన్సిటైజ్ చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాను ఇప్పటికి. ఐఎమ్
తర్వాత with regard to the educated lot among the Dalit sections, particularly among the Madiga community. ఇలా గ్రామీణ ప్రాంతాలకు పోతే మనకు అపరెంట్గా ఫిజికల్గా మన చిన్నతనంలో ఉన్నంత వ్యత్యాసం అవపడతలేదు. బట్టలలో కానీ లేకపోతే వేషభాషలు కానీ భోజనాలు కానీ పెద్ద అవపడతలేదు. దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ కంట్రీ. మనము జరిగిన అభివృద్ధిని కూడా అంగీకరించకపోతే నిజమైనటువంటి ప్రణాళిక కూడా చేసుకోలేము ఫ్యూచర్గా. అంత గలీజుకున్నది, అంత బాగున్నది. కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ కూడా ఎవడు పరిపాలించిన ఈ దేశాన్ని అయితే ఈ 70 సంవత్సరాల బట్టి ఈ దేశం అయితే ప్రోగ్రెసివ్ గా అయితే ముందుకు వెళ్ళింది. అనుకున్న స్థాయిలో వెళ్ళలేదు, అది వేరే విమర్శలు, రాజకీయ విమర్శలు. కానీ బట్ మనము ఉన్నది. మన చిన్నప్పుడు మన క్లాస్ లో మన సాంఘిక శాస్త్రం టీచర్ ఏం చెప్పాడు, భారతదేశం పేద దేశం అని చెప్పింది. చదువుకున్నాం, వి వర్ టాట్ లైక్ దట్. నాకైతే స్టిల్ ఐ రిమెంబర్ late 60s లో క్లాస్ లో ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ, 80% ఆఫ్ ద పాపులేషన్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చదివి మన పాఠం చెప్పే సాంఘిక శాస్త్రం. కానీ ఇవాళ అది చెప్పడానికి సాహసం ఎవరు చేయలేడు. ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ. న్యాచురలీ ఇట్స్ వన్ అమాంగ్ ద ఫ్యూ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మనం చాలా వాటిలో ముందుకు వెళ్తున్నాం. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ అవర్ డెమోగ్రఫీ, మనకున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్, మనకున్నటువంటి సోషల్ స్టిగ్మాస్, మనకున్నటువంటి న్యూ స్కూల్ ఆఫ్ థాట్ మాత్రం ఈ రోజు ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా దాంట్లో మీరే, నేను నిన్న చెప్పిన సార్ చెప్పినాను, ఆర్ఏసీలో జేఎన్టీలో మాదిగ కమ్యూనిటీ నుంచి వెళ్ళి, మొన్న నేను హైదరాబాద్ ఫ్లడ్స్ గురించి వెళ్ళి, ఐఎమ్ రిపీటింగ్ ఫర్ ఫ్యూ, బట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు చెప్తున్నా. నేను యాజ్ అ ప్లానింగ్ బోర్డ్ నుంచి చర్చ పెట్టిన ఏది ఫ్లడ్స్ గురించి అంటే, మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి, యంగ్స్టర్స్ మిడిల్ ఏజ్డ్ అమాంగ్ ది మాదిగ కమ్యూనిటీ 2 ప్రొఫెసర్లు తీసుకొచ్చింది వాస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది బెస్ట్ సజెషన్. నేను నిన్న చెప్పిన వినండి. And now our GHMC is going to implement it. One professor from Usmania, the other professor from JNTU, and one tribal professor from Usmania. So వీళ్ళకు మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనకు మన వ్యూస్, మన ఐడియాస్ కూడా వెంటిలేట్ కావాలి. మనంతటా మనమే ఉండి మదనపడి బాధపడడం కూడా కరెక్ట్ కాదు. సో నేను అందుకోసమే నిన్న మేము ఈ ఫోరం పెడుతున్నాము, తెలంగాణ మాదిగ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. ప్లీజ్ నేను అడిగిన యూ కంటిన్యూ ఇట్, దీన్ని బాగా లేపాలని కూడా చెప్తాను. ఎందుకంటే అందరికీ ఇప్పుడు పద్మశాలి కమిటీలో పోప ఇట్లాంటి 30 ఏళ్ళ కింద చూస్తాం. మన ప్రేమ్ సాగర్ ఉండే మన అడ్వకేట్ 90s లో చూసినాం, 89, 90లో పెట్టిండు ఆయన. ఇవన్నీ పెట్టుకున్నారు కదా. ఇది ఫస్ట్ టైం విన్నా, ఇదివరకు ఉండొచ్చు నాకు తెలియదు. నేను మీరు వచ్చి చెప్పినారు, ప్లీజ్ మేక్ ఇట్. ఎందుకంటే మనము కమ్యూనిటీ ఇంటలెక్చువల్స్ ఉన్న విషయాన్ని నేను హైదరాబాద్లో ఆర్ఏపల్లి రాజేందర్ గారు ఏంటి మన ఎన్టీపీసీలో ఏజీఎంగా రిటైర్ అయిండు, టీఆర్ఎస్. ఆర్ఏపల్లి మోహన్ వాళ్ళ తమ్ముడు కరీంనగర్, వాళ్ళతో నేను కొన్ని మీటింగ్స్ పెట్టుకున్నాం. కాన్స్టిట్యూషనల్ డే లాస్ట్ ఇయర్ బోర్డ్స్ క్లబ్లా అరేంజ్ చేసినాం. ఒక మంచి 60-70 మంది ప్రొఫెసర్స్, హైదరాబాద్ టీచర్స్, లెక్చరర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా కూర్చున్నాం. సో వాళ్ళతో కూడా మీరు పెట్టుకోండి అని చెప్పి కూడా ఇలా ప్రకాష్ గారు చెప్పిన, వీరికి చెప్పిన, మీరు కూడా కలుసుకొని ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చి మనము కొన్ని ఇష్యూస్ ఈ గవర్నమెంట్, నేను కేసీఆర్ గారి గురించి 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. నేను రైట్ ఫ్రమ్ డే 1 2000 నుంచి ఉన్న అతి కొద్ది మందిలో నేను ఒకరిని, వారిని ఎంబడి ఆయనకు తెలంగాణ తప్పితే ఇంకో జాస్ ఉండదండి. ఒక భోజనం చేసే టైము ఉంటే 24 గంటలు ఏదో పని మీద ఉంటాడు. ఇవాళ ఎందుకు మనం ఇంత పెద్ద సక్సెస్ అయినామండి? ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా మేము ఇది చేసినాము, కరెంటు తీసుకొచ్చినాము, నీళ్లు తీసుకొచ్చినాము, ప్రాజెక్టు కడుతున్నాము, రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము, 2000 పెన్షన్ ఇచ్చినాము. ఇవన్నీ ఒక గంట సేపు చెప్పొచ్చు, నేను మంచి కన్విన్స్ చేయగలుగుతా. కానీ ఇదంతా కూడా మీరు ఎడ్యుకేటెడ్ క్లాస్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మిత్రులారా, ఆయనకు చాలా చాలా సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకులలో ఈ దేశంలో ఆయన ఒకటండి. అది కొద్ది మందిలో అతనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నేను చెప్తలేను, నిన్న కాక మొన్న పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్ట్రీ, మీకు అందరికీ తెలుసు బడ్జెట్ పెట్టే ముందు ఒకరోజు మొదలు ఎకనామిక్ సర్వే పార్లమెంట్లో ప్లేస్ చేస్తారు 1 day బిఫోర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది బడ్జెట్. సో ద రీసెంట్ నేను 10 సంవత్సరాలు ఎంపీ, హమ్మకొండ 5 ఏళ్ళు, కరీంనగర్ 5 ఏళ్ళు ఎన్నుకున్నప్పుడు ప్రతి
ఎకనామిక్ సర్వే నేను చదువుతున్నాను. అయితే ఈ సంవత్సరం 2021 ఎకనామిక్ సర్వేలో తెలంగాణ ఈ షోన్ యాజ్ వన్ అమాంగ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ. నేను చెప్తలేను, మా పార్టీ డబ్బా కొట్టుకోవడం లేదు, మా ప్రత్యర్థి, మా విమర్శకుడు, రోజు జైల్లో పెడతామన్నోళ్ళు కేసీఆర్ని, వాళ్ళని చెప్పక తప్పలేదు. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్. మీరు వెబ్సైట్ పోండి, ఎకనామిక్ సర్వే 2021 కొట్టి చూడండి. చాలా ఇష్యూస్ లో మేడం. అండ్ వీఆర్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పర్ క్యాపిటల్ తెలంగాణ టాప్ అండి. అంటే బికాస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న సన్న లేకపోతే స్మాల్ మీడియం అండ్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ MSMEs ఆర్ ఫంక్షనింగ్ 3 shifts బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ పవర్. 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అండ్ గ్రామీణ ప్రాంతంలో 24 గంటలు కరెంటు, రైట్, ఫ్రీ కరెంట్ 24 గంటలు. ఎవరైనా కాదంటారు ఇది? దేశంలో వేరే రాష్ట్రాలు 24 గంటలు కరెంట్ ఉన్నదండి? ఒక్క రాష్ట్రంలో లేదు. బీజేపీ 15 రాష్ట్రాలు పరిపాలిస్తుంది, కాంగ్రెస్ పరిపాలిస్తుంది, కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నారు. ఎక్సెప్ట్ తెలంగాణ, there is no other state in the country free current 365 days 24 hours. ఓన్లీ తెలంగాణ. ఎందుకు? మేము కరెంటు తెలంగాణ వచ్చిన జార్ఖండ్ మీద కొనుక్కొస్తే ఈ జేఏసీ నాయకులు అందరూ కేసీఆర్ డబ్బులు తిన్నాడు. మీకు కొనుకొచ్చింది ఎవరి దగ్గర? ప్రైవేట్ అదానీ దగ్గర, అంబానీ దగ్గర కొనలేదు. కొన్నది ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర కొన్నాం. కొన్నది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎస్, ₹1 పెట్టి ఎక్కువనే కొన్నాం. ఎందుకు కొన్నామంటే we want to create confidence among the Telangana farming community that yes, తెలంగాణ వచ్చింది, మా కరెంట్ వచ్చింది అని వారికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినాం. ఇంకా ప్రతి ఒక్కటి కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారండి. ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేషెన్స్ స్కాలర్ వచ్చాయి, ప్రతి ఒక్కటి కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారండి. ఇలా తెలంగాణకు ఇన్ని లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతారు, దీంట్లో నీళ్ళు ఎన్ని వస్తాయి, అది వస్తాయి, అన్నిటి చూస్తారా? అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది దేశ సంపదకి మారింది. అది ఇలా మనం ఇల్లు కట్టుకుంటాం, 30 లక్షలు 40 లక్షలు ఇల్లు కట్టుకుంటాం, కిరాయికి ఇస్తాం. సగం పోర్షన్ మనతో సగం పోర్షన్ కిరాయికి ఇస్తాం. కిరాయి 2000 3000 అయితే అబ్బా నేను 50 లక్షలకి పెట్టి కట్టినా మరి దీని వడ్డీ ₹1,00,000, నువ్వు 50,000 ఇయ్యని ఇస్తాడు వాడు. ప్రతి ఒక్కటి కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తామంటే దట్ ఈస్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా నాకు తెలిసి నేను ఎక్కడ జన్మన్ ఐడియా వచ్చింది. ఇప్పుడు జేఏసీ మాట్లాడలేదని మీరు చూడలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా లక్షల కోట్లు పెట్టి కట్టినామండి. మనం 30 ఏళ్ళు లోన్ పట్టు అప్పే తీసుకొచ్చినామండి. అప్పు తీసుకొచ్చి తప్పే. ఇలా ప్రపంచంలో ఎక్కువ అప్పున్న దేశం అమెరికా. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఎ పూర్ కంట్రీ. తెలివైనడు MBA చదివినోడు వెళ్తాడు. తెలివైనడు ఎక్కడ అప్పు తీసుకొచ్చి బిజినెస్ చేసినాడు తెలివైనడు. నీ ఆస్తులన్నీ బిజినెస్ పెట్టుకుంటే తెలియకలడు కాదు. ఈక్విటీ పెట్టాలి అంతే. ఈక్విటీ వరకు నీది ఉండాలి, మిగతా నడపాలి. Yeah, yes, you're right, 100%. Yeah, కాళేశ్వరం ప్రాజెక్టు we brought those loans for 30 years repayment అండి. 30 సంవత్సరాలు నేను కడతా, నా కొడుకు కడతాడు, నా మనోడు కూడా కడతాడు. అండ్ ఈ 30 ఏళ్ళు మనం దాని ఫలితం అనుభవించాం. ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది అనుభవించడం. ఇలా ఊర్లో తిరుగుతుంటే ఏమంటారు తెలుసా అంటే మమ్మల్ని నీళ్లు పని చేయవా, ఏం నీళ్లు అంటారు. ఇప్పుడు మీరు పోయి కాకతీయ జ్ఞానాలు ఇక్కడ పోయి చూడండి సార్, ఇక్కడే కదా 3 నెలలు పోతానండి. ఎక్కడ చేయండి మరి నీళ్ళు? ఎస్, ధైర్యం తీసుకొచ్చాం. మనకు తెలియదు ఏమున్నదండి, మన అందరం కూడా ఇక్కడ చదువుకున్నాం కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా. లేట్ 90s వాట్ తెలంగాణ వాజ్ నిరాశ, నిస్పృహ, ఆందోళన, రైతుల ఆత్మహత్యలు, బీడీ కార్మికుల ఆందోళనలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నక్సలైట్ల పేరిట యువకుల్ని కాల్చి చంపడం, ముఖ్యంగా దాంట్లో మాదిగ కమ్యూనిటీ పిల్లలు ఎంతో మంది చచ్చిపోయారు. తర్వాత పోలీసులు చచ్చిపోయారు దాంట్లో ఒక కానిస్టేబుల్, దాంట్లో కూడా అట్టడున్న బలిగిన వర్గాలు. ఇటు పోలీసు వాళ్ళు చచ్చిపోయి ఆ రక్తమైన, నక్సలైట్ పేరిట యువకులు చచ్చిపోయిన కాలేదు తెలంగాణ రక్తం. ఇదంతా ఆలోచించే కదా పాపం ప్రొఫెసర్ జయశంకర్ గారు, బిఆర్ జనార్దన్ రావు గారు వీళ్ళ కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా దాంట్లో క్రియేట్ చేస్తేనే కదా. నేను అందుకే చాలా దగ్గర చెప్తా, ఈవెన్ పార్లమెంట్ లో చెప్పిన నేను, తెలంగాణ ఎడ్యుకేషన్ కి వరంగల్ ఈజ్ ది ఎపిసెంటర్. ఎట్లయితే ఒక భూకంపానికి ఎర్త్ క్వేక్ ఒక ఎపిసెంటర్ ఉంటుందో
this phase of Telangana statehood movement ki our Warangal is the epicenter. మనం బాధ అనుభవించినాం కాబట్టి ఇక్కడ మొదలు పెట్టాం. నాకు తెలుసండి జయశంకర్ సార్ బిఆర్ జనార్దన్ గారు ఒకసారి మన పబ్లిక్ గార్డెన్ టౌన్ లో మీటింగ్ పెట్టారు. నేను కోర్టు నుండి అటు పోతాను, నన్ను పిలిచిన జనార్దన్ రావే అంటే నేను పోతాను. 10 మంది లేరు. పాపం వాళ్ళు నిరాశ తీసుకోలేరు. పాపం ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పుకుంటా పోతే అది ఒక రాజకీయ నాయకుడు ఆకర్షించి కేసీఆర్ లాంటి వాడు వచ్చి మెల్లగా ఈరోజు ఇన్ఫాక్ట్ దే ఆర్ వెరీ ప్రౌడ్ మైసెల్ఫ్ అండ్ మిస్టర్ గుడివెల్లి రవికుమార్. వీఆర్ ఫ్రమ్ వరంగల్ బార్ అసోసియేషన్. ఇట్ ఈస్ అవర్ బార్ అసోసియేషన్ విచ్ పాస్ రిజల్యూషన్ ఇన్ 96 ఫర్ సెపరేట్ స్టేట్. ఎవరు తెలంగాణ గురించి ఎవరు మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడినా మేము న్యాయవాదులు వరంగల్ కోర్టులో 96లో. మాకు అర్థం కదా, ఐ వాజ్ జూనియర్. ఏదైనా తెలంగాణ అంటే ఏదైనా అనిపించారు. కానీ మా పెద్దలు బాబా వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. దిగిలి కేశవరెడ్డి గారు, మన రమణాకర్ రాజు వాళ్ళందరూ బార్ అసోసియేషన్ 96లో పాస్ చేసామండి మేము. మా బార్ అసోసియేషన్, మా అడ్వకేట్స్ అసోసియేషన్ పాస్ చేసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. కాబట్టి దిస్ ఈజ్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్, ఇంటలెక్చువల్ మూవ్మెంట్. ఇది సార్ అల్టిమేట్లీ పొలిటీషియన్స్ ఆర్ ది పీపుల్ హూ రూల్ ది కంట్రీ కాబట్టి దే టుక్ into their hands. But ultimately it is now KCR was being tutored అండి. కేసీఆర్ దగ్గర అయితే మన దేశంగా సార్ రాఖీ నేను 100 గంటలు కూర్చున్నా కదా. ఇదండి అదండి, ఇది ఆర్థిక పరిస్థితి అండి వచ్చేదా. యా బలరాజేశ్వరరెడ్డి గారు, బలరాజేశ్వరరెడ్డి గారు నాలాగానే ఇప్పటిదాకా మీ వామపక్ష రాజకీయాల ఆలోచన షేర్ చేసుకున్నాం. బలరాజేశ్వరరెడ్డి గారు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యాక్టివిస్ట్, స్టేట్ లీడర్, ఎస్ఎఫ్ఐ లీడర్ ఉండే. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ చేశారు. ఎంఎస్సి ఫిజిక్స్ లో మన అగైన్ ఈ టుక్ డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్. తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్ట్ చేశారు. ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనిస్ట్ కింద చెప్పచ్చు. అండ్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ లో వారు యాక్టివ్ రోల్ ఉండే అమాంగ్ ది ఇంటలెక్చువల్స్. తర్వాత he contested for Nalgonda Parliament seat on behalf of TRS party. Unfortunately, he lost in those elections. And immediately thereafter, Honorable CM offered him this MSc Graduate Concession, wherein he earned with very good majority. And you know, for the last 6 years, he is one among the few who is along with day in and day out with Honorable CM for the purpose of sharing the ideas for the development of Telangana as a state. ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన స్కీమ్స్లో మాలాంటి వాళ్ళం చాలా ముఖ్యమైన పాత్ర. మేము డిఫరెంట్ ఎంతమంది చెప్పినా రైతు బీమాల ఐ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. అలాంటి ఒపీనియన్స్ మేము చెప్తూనే ఉంటాం. కేసీఆర్ ఈజ్ ఎ పర్సన్ హు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ప్లీజ్. కాబట్టి ఈజ్ మ్యాన్ ఆఫ్ ఇంటలెక్ట్. కాబట్టి అతన్ని సజెస్ట్ చేసి సీఎం గారు పోటీ చేయని చెప్పి మళ్ళీ చెప్పారు. డెఫినెట్గా ఈజ్ ఎ గుడ్ చాయిస్ అమాంగ్ ది క్యాండిడేట్స్. అండ్ మై రిక్వెస్ట్ విత్ వన్ అండ్ ఆల్, ప్లీజ్ మీరు ఓటు వేస్తూ మీ మిత్రులతో, మీ నేబర్హుడ్ అందరితో కూడా ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన కమ్యూనిటీ ఇష్యూస్ ఇవన్నీ వచ్చేసరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఈ అసోసియేషన్ని కొంచెం స్ట్రాంగ్గా చేసి యూ ప్లీజ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ యూ. డెమోక్రసీలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే తిట్టాలి కాబట్టి తిట్టదు, తప్పుంటే ఎత్తి చూపి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పండి. అదే డెమోక్రసీలో ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మీరు మీకు వచ్చిన ఆలోచన మేము చాలా చెప్పేసి అందరూ కూడా కేసీఆర్ ఎట్లయితే పోయారంటాడు, కానీ ఊక మేము చెప్తూనే ఉంటాం. ఇప్పుడు ఒకసారి చెప్పింది నేను ఫ్రాంక్లీ ఎస్జిటి టీచర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎస్జిటి టీచర్స్ ఒక్కరు ఉన్నారు చాలు, నాకు ఒక్కరు చాలు. వాళ్ళకు సమస్య ఉందండి, చాలా పిక్యులర్ సమస్య. అసలు మనం ఆశ్చర్యపోతాం. ఆయన ఎస్జిటి టీచర్గా జాయిన్ అవుతాడు, రిటైర్ కూడా ఎస్జిటి టీచర్గా రిటైర్ అవుతాడు. అవునా కాదు? ఇదేందా అని ఏం చేస్తే 10,000 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. మండల ప్రాథమిక పాఠశాల మన ఏ ఊళ్ళో పోతే గొడవ పడతాయి కదా, దానికి హెడ్ మాస్టర్ ఉంటాడు తెలుసా మీకు? సింగిల్ కాదు, 4 ఉన్నారు లేడు. సింగిల్ ఉన్న దగ్గర సింగిల్ ఉండని, 4 ఉన్న లేరు, ఆ 10 మంది ఉన్న కూడా లేరు. ఆ పోస్ట్ క్రియేట్ కాదు, ఏదో లేడీ ఏదో ఉన్నది, అవునా కదా? ఏదో కొంతమంది మాత్రమే ఉన్నారు హెడ్ మాస్టర్ పోస్ట్.
ఒక 10% హెడ్ మాస్టర్ పోస్టులు కూడా క్రియేట్ కాలేదు వాళ్ళ ప్రైమరీ స్కూల్స్. అవునే కదా, 10,000 స్కూల్ ఉంటే 10% కూడా లేవు. ఏంది ఆయన మొత్తం లోతుగా చేస్తే ఇట్స్ ద ఫాల్ట్ ఆఫ్ మన ఒక విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనొచ్చు, ఒక విధంగా సరైన పద్ధతిలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదని కూడా అనొచ్చు, తర్వాత బ్యూరోక్రాటిక్ రెడ్ టేపిజం అనొచ్చు. ఇంకొకటి అన్ఫార్చునేట్ తెలుసా, వాళ్ళకి ఓటు హక్కు లేదు. దేంట్లో తెలుసా, ఎమ్మెల్సీ టీచర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఈయన వీరికి ఓటు లేదు. ఈజ్ ఎ టీచర్, ఎమ్మెల్సీ టీచర్ కాన్స్టిట్యూన్సీలో ఓటు లేదు వారికి. కారణం ఏంటంటే ప్రైమరీ స్కూల్స్కి ఓటు హక్కు లేదు. ఎప్పుడో బ్రిటిష్ ఇండియాలో ప్రైమరీ స్కూల్లో 10th పాస్ అయిన ఇంటర్మీడియట్ పాస్ అయిన టీచర్గా పెడతారు పాత రోజుల. కాబట్టి వీడికి గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి ఓటు హక్కు లేదని చెప్పారు. అది అట్లే కంటిన్యూ అవుతుంది ఇండియా 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో. మొన్న మా దృష్టికి వచ్చింది, సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాం. నిన్న ప్రకటించిన, నేను పేపర్లు చూసాను, 10,000 పాఠశాలకి. అంటే వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. టీచర్లు కూడా సగం మంది మాకు ఓటు వేయాలి. ఎందుకంటే ఇట్స్ స్మాల్ కమ్యూనికేషన్ చెప్పడంలో నువ్వు సీఎం గారికి నేను పరిశ్రమ ఫోన్లో చెప్పినా నేను 10 రోజుల కంటే ఇక్కడ ఉన్నా అని విన్నాడు. ఓహో అట్లా అన్నాడు. దాని మీద వాళ్ళ సంఘం వాళ్ళు పోతే అని చెప్పేసి నేను కూడా పేపర్లో చూసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. కాబట్టి మిత్రులారా, ఈ గవర్నమెంట్ ఈజ్ అ ఫంక్షనల్ గవర్నమెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలో కూడా ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీలో తెలంగాణ ఈజ్ వన్ అమాంగ్ ది టాప్ 5 స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఎట్లండి, జస్ట్ 6 సంవత్సరాల బిడ్డ, తెలంగాణ బిడ్డ. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా కదా, మీరు మమ్మల్ని దీవించడం కాదు, మమ్మల్ని రక్షించుకోవాలి. ప్రకాష్ గారు, దయాకర్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఇంత గొప్ప 24 మేము ఉంటామండి 24 గంటల్లో. కేసీఆర్ గారు భోజనం టైం, నిద్రపోయే టైం తప్పితే మిగతా మొత్తం తెలంగాణ 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 తెలంగాణ. నాకైతే అప్పుడప్పుడు చాలా బాధ. మీరు ఆర్పీలు కాబట్టి చెప్పదలుచుకున్నా, పంజాబ్ ఆర్పీలు కాబట్టి చెప్పదలుచుకున్నా.